హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రాధికా శ్రీ. ఈరోజు మీ అందరికీ మంచి హెల్దీ హెయిర్ ఆయిల్ ఎట్లా చేసుకోవాలో చూపిస్తా. అదేం లేదండి, హెయిర్ ఆయిల్ అయినా హెయిర్ ఎన్నానైనా మ్యాక్సిమం మీరు ఐరన్ కడాయి యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ పారాషూట్ ఆయిల్ కానీ గానుగ కొబ్బరి నూనె కానీ తీసుకొని ఆయిల్లో చిన్నగా అలవీరా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ అలవీరా సైడ్స్ ముళ్ళులు కట్ చేసుకొని కట్ చేసుకోవడం వల్ల ఆయిల్లో మెల్ట్ అయిపోతుంది. సో మనం వడగట్టుకునేటప్పుడు అది మొత్తం స్మూత్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ మన ఇంట్లో దొరికే మందార పువ్వు అండ్ మందార ఆకులు, దీనివల్ల హెయిర్ అనేది స్మూత్గా ఉంటుంది. చిన్నపిల్లలకైతే స్కూల్కి వెళ్ళేటప్పుడు హెయిర్ చిక్కుపడిపోతుంది కదా, ఈ మందారాకు యూజ్ చేయడం వల్ల అస్సలు హెయిర్ చిక్కుపడదు. అంటే సిరమ్స్ కానీ లివాన్ కానీ అలాంటివి యూజ్ చేయని అవసరం లేదు. ఈ హెయిర్ ఆయిల్ వల్ల మంచి జిగురుగా ఉంటుంది కాబట్టి హెయిర్ ఆయిల్ బాగుంటుంది. మన కేరళ ఫేమస్ అయిన భృంగరాజ్ మన తెలంగాణలో వచ్చేసి దీన్ని గుంటగలిజర దేశవాళీ అని అంటారు. ఈ ఆకు వరి పొలాల దగ్గర దొరుకుతుంది. మ్యాక్సిమం దొరికితే మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. మీరు హెయిర్ ఆయిల్ తయారు చేసుకున్నప్పుడు లేకపోయినా తర్వాత ఆయిల్లో మంచిగా స్మాష్ చేసేసి దాని రసం అనేది ఆయిల్కి పట్టినాక వేరే హెయిర్ ఆయిల్లో నేను కలుపుకోవచ్చు. గుంటగలిజర చాలా బాగుంటుంది. హెయిర్ అనేది వైట్ హెయిర్ రాకుండా చూస్తుంది. మన ఆయుర్వేదిక్ కాబట్టి ఇంకా బాగుంటుంది. అండ్ మందార పువ్వులు, వీటి గురించి మీకు తెలిసిందే. ఇవి మంచిగా ఆయిల్లో మెల్ట్ అయిపోవాలి. అంటే నల్లగా మాడిపోయినట్టు కాదు, హై ఫ్లేమ్లో పెట్టకండి, సిమ్లో పెట్టుకొని ఈ ఆయిల్ ప్రిపేర్ చేయాలి. దీనివల్ల ఆయిల్ అనేది మంచిగా బ్లాక్ కలర్లో వస్తుంది. తర్వాత కొన్ని మెంతులు, ఒకవేళ మెంతులు మీరు స్టార్టింగ్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ మొత్తం మనం చేసుకున్న తర్వాత వడగట్టుకునేటప్పుడు మెంతుల పౌడర్ గాజు బాటిల్లో కానీ వేసుకోవచ్చు. ఇలా ఆయిల్ ఒక 20 నుంచి 30 మినిట్స్ దాకా మంచిగా బాయిల్ అవ్వాలి. అప్పుడు కలర్ కూడా మంచిగా హెయిర్ ఆయిల్కి వస్తుంది. ఇలా ఆయిల్ అంతా వడగట్టుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్లో తీసుకొని అయినా కూడా మనం ఆకులన్నీ స్మాష్ చేసి వడగచ్చు. స్ట్రైనర్తో అయితే మెంతి పౌడర్, కలంజీ పౌడర్ కలుపుకున్న తర్వాత గాజు బాటిల్ని మనం 6 months దాకా స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే మా పాపకి ఇలానే యూస్ చేస్తాను. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.